శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన అభయం హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు 3 లక్షల వ్యయంతో 300 హెల్మెట్లు అందజేశారు. పాతపట్నం కొత్తూరు హిరమండలం పోలీస్ స్టేషన్ పరిధిలో వీటిని అందుబాటులో ఉంచారు. హెల్మెట్ ధరించడం ప్రతి ద్విచక్ర వాహనదారుడి ప్రాణరక్షణకు అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం టెక్కిలి డిఎస్సీ లక్ష్మణరావుతో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొని రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వివిధ వాదాలు ఉన్న మా నాయకులందరూ కూడాను ఇక్కడికి వచ్చేసిన యువతకు అందరూ కూడాను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా నా నమస్కారం. ఇది ఒక మంచి కార్యక్రమం. కలెక్టర్ గారేమో ఆయనకి నేను బ్రెయిన్కి స్ట్రోక్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఆశ పెట్టుకున్న కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందిగా ఉన్నారు. అయితే ఈ మంచి కార్యక్రమాన్ని నాకు ఈ అవగాహన నాకు కూడా లేదు. నాకు ఎస్పీ గారు 2 టైమ్స్ మాట్లాడారు చెప్పారు, డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ మాట్లాడితే ఇది ఒక మంచి కార్యక్రమం, మన 5 మండలాల్లో పెడదాం, ఎందుకంటే మనం అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న ముందుందామని ఒక నమ్మకంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదే కాదు ఏదో హెల్మెట్స్ అంటే ఏవో ఇచ్చిస్తే మళ్ళీ హెల్మెట్ పెట్టినా సరే కొన్ని దగ్గర అంటే నాచి రకం హెల్మెట్లు పెట్టిన దగ్గర ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి, పగిలిపోవడం జరుగుతున్నాయి. గవర్నమెంట్ వారు కోరి మీకు హెల్మెట్ ఇస్తున్నారు. ఒక్కసారి మీరు చూడండి, హెల్మెట్ కోరి మీకు హెల్మెట్ ఇచ్చేటప్పుడు మీకు వెళ్ళకుండా అది తీసుకెళ్ళి మీకు ఎక్కడ డిపాజిట్ 4 days. అందుకే దీన్ని అందరూ వాడుకోవాలి సభగా. ఇది హెల్మెట్ బ్యాంకే కాదు, ఇది హెల్మెట్ కాదు, మన లైఫ్ స్పాన్లు పెంచే ఇది ఒక బ్యాంక్. అది మాత్రం గుర్తించండి. ఓన్లీ హెల్మెట్ బ్యాంక్ అనుకుంటారు. మన జీవన ప్రమాణాలు కానీ, మన కుటుంబం మనం పెట్టుకునే నమ్మకాన్ని కానీ, మన లైఫ్ స్పాన్లు పెంచే కార్యక్రమం కానీ ఇది ఒక బ్యాంక్ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎస్పీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది.